5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తవగానే వడ్డించడం స్టార్ట్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో మోదీ గారు ధరలు పెరగనివ్వని మహానాయకుడు అని చెప్పేసి కీర్తించారు, పొగడ్తలతో ముంచెత్తారు. రాహుల్ గాంధీ గారు పదే పదే అనేక సందర్భాల్లో చెప్పాడు పెంచుతారని. కానీ సాక్షాత్ మోదీ గారే అనేక సందర్భాల్లో మేము డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాం, ప్రజల మీద భారం వేయం, మమ్మల్ని గెలిపించండి, మేము చూపిస్తాం మా తడాక ఏంటో, మేము ఎక్కడ కానీ తలొగ్గం, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాడు. మొత్తానికి ఎన్నికల పర్వం పూర్తి అయిపోయింది. ఇక ప్రజలను మభ్యపెట్టే అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు తమ అస్త్రాలన్నీ కూడా ఒక్కసారిగా బయటికి తీస్తుంది మోదీ ప్రభుత్వం. బంగారం మీద సుంకాలు, గోల్డ్ మీద సుంకాలు, గ్యాస్ ధరల పెంపు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, ఇంకా ఎన్ని పెంపులో చూడాలో ఇంకా మీరే ముందు చూస్తారు. ఒకవైపు పేపర్ లీకేజ్, నీట్, దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ అంటే అటువంటి వాటినే లీక్ చేసినటువంటి ఘనత ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. యుద్ధం ముగిసిన తర్వాత ఈ పెంపుని వెనక్కి తీసుకుంటాం అనే ఊరడింపు ప్రకటన కూడా కనిపించడం లేదు. సో ముందు ఇలాంటి స్టాకులు ఇంకా చాలానే వింటారు. ఈ మధ్యకాలంలో మనం గ్యాస్, కమర్షియల్ గ్యాస్ రేట్ ఏకంగా 1000 రూపాయలు పెంచేశారు. ఈ బీజేపీ బత్తాయిలేమో దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ దేశ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. డాలర్ రేట్ చూస్తే సెంచరీ కొట్టేటట్టుగా ఉంది. ఒక డాలర్ 96 రూపాయలేమో ఇప్పుడు. అది ఇంకొక నాకు అనిపిస్తూ ఉంది ఈ 1 or 2 ఇయర్స్లోనే సెంచరీ కూడా కొట్టేస్తుందని. పెట్రోల్ డీజిల్ రేట్లు ఆల్రెడీ సెంచరీని కూడా క్రాస్ అయిపోయి పెట్రోల్ రేటు హైదరాబాద్లో 110 రూపాయలు, ఇంకా డీజిల్ కూడా అప్రాక్సిమేట్లీగా 100కి క్రాస్ అయిపోయినట్టుగా ఉంది. ఇవన్నీ కూడా దేశం కోసం, ధర్మం కోసమే. ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరినో ఏదో అంటే దానికి స్పందిస్తాడు మన పవన్ కళ్యాణ్ గారు. చూడండి, దాన్ని ఖండిస్తాడే కానీ సో ఎక్కడైతే లివింగ్ ఉన్నాడో తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి కొడుకు చేసినటువంటి పనిని మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోతున్నాడు. అటుంటాయి వీళ్ళ రాజకీయాలు. వీళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం తప్పు చేసిన వాడిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఏ స్థితికి దిగజారిపోయారో మీరందరూ కూడా చూడవచ్చు. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని టీవీ ఛానల్స్ అబ్బో బండి సంజయ్ కుమార్ తప్పే లేనట్టుగా చిత్రీకరిస్తున్నారో, ఉల్టా ఆ 17 ఏళ్ల బాలిక ఎవరైతే ఉందో మైనర్, ఆమె మీద నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. ఆమె మైనరే కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ని నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. కేంద్ర హోం సహాయ మంత్రి అయిన ఇంత వ్యవహారం నడుస్తుంటే కానీ కేంద్ర ప్రభుత్వానికి అసలు పట్టింపేలే. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఏమో బండి సంజయ్ గారితో బాగా ఆచిపూచి కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. తప్పు చేయనివాడు విదేశాలకు పారిపోవడం అవసరమా? తప్పు చేయనివాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోలే కానీ మా వాడు తప్పే చేయలేదు, మరి తప్పే చేయలేని వాడు ఎందుకు పారిపోయినాడు? ఏ దేశంలో ఉన్నాడు? ఏ రాష్ట్రంలో ఉన్నాడు? చెప్పండి బండి సంజయ్ గారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకున్నటువంటి అవగాహన ప్రకారం ఇదే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇదే లాస్ట్. ఇంకా అది కనుమరుగైపోవడం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం. ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఈ కార్ రేస్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఏదో సిట్ కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది. దాని మీద మళ్ళీ ఏదో వ్యవహారం నడిపించిపోతాడు. అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకో దాన్ని తీసుకొచ్చారు. ఇంకెన్నెన్నో చూడాలో ఈ దేశంలో. ఒకటి మాత్రం నిజం, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయంటే నిత్యావసర ధరల రేట్లు మాత్రం కంపల్సరీగా పెరుగుతాయి. ముందు అనేకంగా రేట్లు పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్నీ కూడా దేశం కోసం, ధర్మం కోసం, జై శ్రీరామ్ అని అంటే అన్నీ కొట్టుకెళ్ళిపోతాయి.